ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్. తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాలపై అభిమానంతో ప్రజలకు సేవ చేయాలన్న తాపత్రయంతో పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ స్థాపించారు. అయితే పార్టీ స్థాపించిన కొత్తలో అన్నయ్య మాదిరిగానే కొద్ది రోజుల్లోనే పార్టీ భూస్థాపితం అవుతుందని ఎంతో మంది విమర్శించారు. అయితే జనసేన పార్టీ స్థాపించిన పవన్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీలకు సపోర్ట్ చేసి పరోక్షంగా వాటి గెలుపునకు కృషి చేశారు. తాను ప్రజల తరపు నుంచి ప్రశ్నించడానికి మాత్రమే ఉన్నానని, ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా జనసేన పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుందని చెప్పారు. ఇప్పటికే ఏపీలో రాజధాని భూ నిర్వాసితుల తరపు నుంచి పోరాడిన పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పోరాడుతున్నారు. అంతేకాదు 2019లో జరగబోయే ఎలక్షన్స్ జనసేన పార్టీ తరపు నుంచి తాను కూడా పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లాలోనూ శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి పార్టీ అవసరాలకు అనుగుణంగా ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటున్నారు. అయితే కొంతమంది ఇదే అదునుగా పార్టీ పేరు చెప్పుకుని జిల్లాల్లో హల్చల్ చేస్తున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా మరికొంతమంది మరో అడుగు ముందుకేసి ఏకంగా వసూళ్లకు కూడా దిగుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా చెప్పుకుంటూ మీడియాతో మాట్లాడుతున్నారని, జనసేన కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయని, ఆ వ్యక్తులు చెప్పే మాటలు వ్యాఖ్యలతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. విరాళాలు అడిగిన వారి వివరాలను పార్టీ కార్యాలయానికి తెలియజేయండి. అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులనే పార్టీ తరపున ప్రతినిధులుగా నియమిస్తాం. ఆ సమాచారాన్ని అధికారికంగా తెలియజేస్తామని పవన్ చెప్పారు. అంతేకాదు పార్టీ పేరు చెప్పుకుని అక్రమ దందాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.